ఐఎస్డబ్ల్యూఏఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు ఇతర అంశాలపై చర్చ. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ బాధ్యతలు, శాంతి భద్రతలు పరిరక్షిస్తామని హామీ. తెలంగాణలో 15 మంది ఐపీఎస్లు బదిలీ, రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ పురోగతిపై ఆరా. అభిప్రాయాల సేకరణ తర్వాతే రైతు భరోసా, దృఢ సంకల్పంతో ఉన్నామన్న భట్టి విక్రమార్క. వ్యవసాయం చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా వర్క్షాప్లో రైతుల భిన్నాభిప్రాయాలు. ములుగు జిల్లా గిరిజన ప్రాంతంలో హెల్త్ క్యాంప్, 10 కుటుంబాల కోసం కొండల్లో 18 కిలోమీటర్లు నడిచిన వైద్యులు. నాగోల్ వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం, ఇంటి తాళం పగలగొట్టి 3 లక్షలు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వీధి కుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం, కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీ వేయాలని ఆదేశం. సీఎం హోదాలో తొలిసారి ఉత్తరాంధ్రకు చంద్రబాబు, ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటన. సీఎం చంద్రబాబుతో భారత పెట్రోలియం అధికారుల భేటీ, ఏపీలో 60,000 కోట్లతో రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు. ఇక నుంచి ఏపీలో క్రీడలకు పెద్దపీట వేసి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్న మంత్రి, గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో 1,000 కోట్లు దోచుకుందన్న రాంప్రసాద్ రెడ్డి. నెల్లూరు ఆత్మకూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం, ఓడినా ప్రజలకు అండగా ఉంటామన్న మాజీ మంత్రి కాకాణి. ఆస్ట్రియా భారత్కు నమ్మకమైన భాగస్వామి, ఇరు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్న మోడీ. యోగా గురువు బాబా రామ్దేవ్కు బాంబే హైకోర్టు జరిమానా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు 50 లక్షల ఫైన్. 2 గంటలు 5,100 రౌండ్ల కాల్పులు, కథువాలో భారత సైన్యం ప్రతిఘటనతో పరారైన ఉగ్రవాదులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, కేజ్రీవాల్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు మళ్లీ నిరాశే, పిటిషన్పై అత్యవసర విచారణకు నో చెప్పిన ధర్మాసనం. భరణం పొందేందుకు ముస్లిం మహిళలు అర్హులే, మరో సంచలన తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు. ఆస్ట్రియాలో ప్రవాస భారతీయులతో మోడీ సమావేశం, త్వరలోనే ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకొస్తామని వెల్లడి. యుక్రెయిన్కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇస్తాం, నాటో మిత్రదేశాల సదస్సులో ప్రకటించిన బైడెన్. ఇండియా బౌలింగ్ కోచ్గా మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్ పేరును పరిశీలిస్తున్న బోర్డు.